Hi, this is Chandu. Welcome to finviraj.com. స్టాక్ మార్కెట్ అంటే కేవలం షేర్లు కొనడం, అమ్మడం మాత్రమేననుకుంటున్నారా? అది కేవలం ఐస్‌బర్గ్ యొక్క టిప్ మాత్రమే. స్టాక్ మార్కెట్ అనేది ఒక ఆర్గనైజ్డ్ మార్కెట్ ప్లేస్. ఇక్కడ కంపెనీలు తమ ఓనర్‌షిప్ షేర్లను పబ్లిక్ అమ్మడం జరుగుతుంది. ఇన్వెస్టర్లు ఈ షేర్లను కొని కంపెనీలో పార్షియల్ ఓనర్ అవుతారు. ఇది మూలధన నిర్మాణం కోసం, కంపెనీలకు మరియు వెల్త్ క్రియేషన్ కోసం ఇన్వెస్టర్లకు వేదికగా పనిచేస్తుంది. ఇండియాలో 2 ప్రధాన ఎక్స్‌చేంజెస్ ఉన్నాయి. ఎన్ఎస్‌సి అండ్ బిఎస్‌సి. ఇక్కడ కంపెనీలు ఐపీఓ ప్రాసెస్ ద్వారా లిస్ట్ అవుతాయి. ఒక్కసారి లిస్ట్ అయిన తర్వాత సెకండరీ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు ఒకరితో ఒకరు ట్రేడ్ చేస్తారు. షేర్ ప్రైసెస్ డిమాండ్ అండ్ సప్లై మెకానిజం ఆధారంగా నిర్ణయించబడతాయి. స్టాక్ మార్కెట్ యొక్క అసలు ప్రాధాన్యత ఏంటంటే ఇది ఎకానమిక్ గ్రోత్‌కు కాంట్రిబ్యూట్ చేస్తుంది. కంపెనీలకు క్యాపిటల్ రైజింగ్ అవకాశం అందిస్తుంది. ఇన్వెస్టర్లకు ఇన్ఫ్లేషన్ బీటింగ్ రిటర్న్స్ అందిస్తుంది. అదేవిధంగా లిక్విడిటీ అందించడం వల్ల ఇన్వెస్టర్లు అవసరమైనప్పుడు తమ ఇన్వెస్ట్మెంట్స్ని కాష్ చేసుకోవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ రిస్క్ ఫ్రీ కాదు. మార్కెట్ వాలటిలిటీ వల్ల ప్రైసెస్ అప్ డౌన్ అవుతుంటాయి. కంపెనీ పర్ఫార్మెన్స్, ఎకానమిక్ కండిషన్స్, గ్లోబల్ ఈవెంట్స్ వంటివి స్టాక్ ప్రైసెస్ని ఇంపాక్ట్ చేస్తాయి. అందుకే ప్రాపర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అవసరం. రిమెంబర్ చేసుకోండి, స్టాక్ మార్కెట్ అనేది వెల్త్ క్రియేషన్ టూల్, గ్యాంబుల్ కాదు. సక్సెస్ కోసం పేషెన్స్, నాలెడ్జ్ అండ్ లాంగ్ టర్మ్ విజన్ అవసరం. స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. మీ ప్రతి డౌట్ క్లారిఫై చేయటం జరుగుతుంది. మరిన్ని స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.